కడప రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. మణికంఠ అయిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమలాపురంకు చెందిన యువకులు కడపలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మధ్యలో మణికంఠ, శివ అనే యువకుల మొదలైన వాగ్వాదం హత్యకు దారితీసినట్లు సమాచారం. శివతో మరికొంతమంది దాడి చేయడం వల్ల మణికంఠ మరణించాడని తన సోదరుడు ఆరోపించారు. ఇక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించి రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పని కానీ ఇక్కడికి వచ్చి ఇతడు గులాటపడి ఆటో తగులుకొని శివ అనే వ్యక్తితో, అతన్ని కమలాపురమే. అది కమలాపురం ఇద్దరు వచ్చేసి గులాటపడి 5 మంది వచ్చి చంపేసినారు. ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? స్టేషన్ కాడికి, రైల్వే స్టేషన్. కడపనా? కడప రైల్వే స్టేషన్. వచ్చిన తర్వాత ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? గులాట అయిందంటన్నా. గులాట అంటే 5 మంది వెంటబడినారంట రాళ్ళు తీసుకొని. వెంటబడితే వీడు పరిగెడితే ఆటోకు తగులుకున్నాడంట. ఆటోకు తగులుకుంటానే ఆటో డ్రైవర్తో అన్నాడంట నీళ్లు కావాలన్నా. నీళ్లు ఇచ్చే లోపల 5 మంది వచ్చి కొత్త అన్నారంట. ఆటో డ్రైవర్ భయపడి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత మీకు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేశారు? మీకు ఎప్పుడు జరిగింది? పొద్దున్నీడు చేసినాడు, నైట్ జరిగిందని చెప్పినాను. ఏం పని చేస్తాడు? మా అన్న బేల్దారి పని చేస్తాడు. కడపకి ఎందుకు వచ్చింది? ఏ పని ఉంటే ఆ పని చేయనీకని వచ్చాను. కానీ పని ఉంది రా అంటే వచ్చాను. ఎన్ని రోజుల క్రితం వచ్చినాడు? నిన్న పొద్దున్నీకి పని కానీ ఇక్కడికి వచ్చి ఇతడు గులాటపడి ఆటో తగులుకొని శివ అనే వ్యక్తితో, అతన్ని కమలాపురమే.